అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు కీలక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికీ కూడా తెలుసు. ఈ పథకం అనేది మరి ఈ పథకాన్ని ఈ నెల 3వ వారంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగింది. మరి పిఎం కిసాన్ ఎంత విలువైందో మీరు తెలుసుకోవచ్చు అనమాట. మరి ప్రతి ఏడాది కూడా 3 విడతల్లో కేంద్ర ప్రభుత్వం రైతులకు 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ ఈ నిధులను 20 విడతకు సంబంధించిన నిధులను ఈ నెల 3వ వారంలో విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది. మరి మనకు ఈ సంవత్సరంలోనే 19వ విడత ఫిబ్రవరి నెలలో అందించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి నెలలో ప్రతి రైతు ఖాతాకు కూడా 19వ విడత 2,000 రూపాయలు అయితే వచ్చాయి. మరి అదేవిధంగా ఇక్కడ 20 విడత కూడా రాబోతూ ఉన్నాయి. మరి ఏ విధంగా డబ్బులు వస్తున్నాయి, ఎవరికి వస్తాయి, ఎవరికి రావు, రైతులు ఇప్పటికే ఏం చేసుకొని ఉండాలి, ఒకవేళ ఇంకా చేసుకొని రైతులు ఉంటే ఎలా చేసుకోవాలనే విషయాలు తెలియజేస్తాను. ఇక ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీకు వివరాలు అయితే నేను అందిస్తాను. మరి రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీని ద్వారా రైతులకు సాయంగా ఎకరానికి సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున అయితే అందిస్తుంది. వాటిని నేరుగా రైతుల అకౌంట్లో 3 దఫాలుగా జమ చేస్తుంది. ఇక తొలి విడతగా ఏప్రిల్ జూలై మధ్య, రెండో విడతగా ఆగస్టు నవంబర్ మధ్య, మూడో విడతగా డిసెంబర్ మార్చి మధ్య 2,000 రూపాయల చొప్పున అయితే వేసి ఒక సంవత్సరానికి 6,000 రూపాయలను ఇట్లా వేస్తూ ఉందన్నమాట. మరి ఇప్పుడు తాజాగా ఈ పనులు చేస్తే నా అకౌంట్లోకి డబ్బులు విడుదలవుతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం చాలా ప్రకటన అయితే చేసింది. మరి చాలామంది మనకు చేసుకోవడం జరిగింది ఆల్రెడీ. ఇంకా ఎవరైనా చేసుకున్న వారు ఉంటే కూడా చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. మరి జూన్లో విడుదలయ్యేటువంటి ఈ పిఎం కిసాన్ 20 విడత నిధులు అకౌంట్లో పడాలంటే ఈ 3 పనులు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. మొదటిది ఈకేవైసీ అనేది తప్పనిసరిగా పూర్తి చేయాలి. రెండవది బ్యాంక్ అకౌంట్ను ఆధార్తో అనుసంధానించాలి. మూడవది భూమి రికార్డుల వివరాలను ధృవీకరించాలి. ఇవి 3 కూడా మీరు చేసుకుని ఉండాలి. మరి ఈకేవైసీ ఎలా చేయాలంటే మొదట పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ ఏదైతే ఉందో pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ స్టార్టింగ్లోనే మనకు ఈకేవైసీ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయమని చెప్తుంది. మనకు మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ యొక్క ఆధార్ నెంబర్కు ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ ఫోన్ నెంబర్కు మనకి ఇక్కడ ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీని సబ్మిట్ చేస్తే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. లేదంటే మీరు సమీపంలోని సిఎస్సి సెంటర్కి కానీ మీ సేవా సెంటర్కి కానీ వెళ్ళి ఈ యొక్క బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ అనేది అంటే వేలిముద్ర వేసి ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. ఇక మనకు గత నెల 31 వరకే ఈకేవైసీ చేసుకోమని చెప్పి ప్రభుత్వం పలుసార్లు చెప్పింది. మరి అట్లా గడువు ఏం లేదు, మళ్ళీ కూడా ఇప్పుడు చేసుకోమని చెప్పారు. కాబట్టి ఇంకా ఎవరైనా మరొక 10 రోజుల్లో యొక్క డబ్బులు పడుతున్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈకేవైసీ లేకపోతే కనుక మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులే రావు. కాబట్టి ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోండి. ఇక ఈకేవైసీతో పాటు పిఎం కిసాన్ స్టేటస్లో కూడా మీ పేర్లు ఉన్నాయా లేవా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి. మరి పేమెంట్ స్టేటస్ కూడా మీరు అంటే ఉన్నామా లేవా లిస్ట్లో అని చెప్పి చెక్ చేసుకుంటే తర్వాత డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పి కూడా మనం చెక్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చిందనమాట. ముఖ్యంగా మీరు పిఎం కిసాన్ లిస్ట్లో ఉన్నారా లేదా ఈ 3 పనులు చేసుకున్న తర్వాత మీరు చేయాల్సినటువంటి నెక్స్ట్ పని ఏంటంటే ఈ పిఎం కిసాన్ లిస్ట్లో మీరు ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. దానికి కూడా మీరు pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది. ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేయాలి. బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీ రాష్ట్రం పేరు, మీ జిల్లా పేరు, మీ యొక్క మండలం పేరు, మీ పంచాయతీ పేరు అనేది అడుగుతుంది. అవన్నీ కూడా మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు అక్కడ బెనిఫిషరీ లిస్టు మీతో పాటు మీ గ్రామంలో ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి జాబితా అనేది అక్కడ కనిపిస్తుంది. ఎవరెవరికి పిఎం కిసాన్ వస్తుంది ఏంటనేది అక్కడ కనిపిస్తుంది అనమాట. మరి ఆ విధంగా మీరు తెలుసుకోవచ్చు. మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. మరి ఆ విధంగా చేసుకోండి. మరి తర్వాత పిఎం కిసాన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోండి. పేమెంట్ స్టేటస్ అంటే గత విడత పడిందా లేదా, ఒకవేళ గత విడత పడితే ఏ అకౌంట్లో పడిందని స్టేటస్ కూడా మీకు ఇంపార్టెంట్. మీరు పిఎం కిసాన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి కూడా pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నవ్ యువర్ స్టేటస్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఒకవేళ ఫార్మర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు అక్కడ తెలియకపోయినా కూడా పక్కన మీకు చూపిస్తూ ఉంటుంది ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ నెంబరు.
మీరు ఆ ఫార్మర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వివరాలు కనుక మీరు ఎంటర్ చేస్తే మీకు స్టేటస్ అనేది కనిపిస్తుంది అనమాట. మీకు ఒకవేళ డబ్బులు పడలేదంటే ఈకేవైసీ చేసుకోలేదని అర్థము. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు కంప్లీట్గా చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా. మరి ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయి, లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే ఉండదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులను పొందాలి అంటే ఇవన్నీ పనులు కూడా మీరు చేసుకుని రెడీగా ఉండండి, సిద్ధంగా ఉంటే మీకు ఈ నెల 24 నుంచి కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 20 విడత 2,000 రూపాయలను అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ విధంగా చేసుకుంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 20 విడత 2,000 రూపాయలను అయితే మీరు పొందవచ్చు. కాబట్టి ప్రతి రైతు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నేను చెప్పినట్లుగా చెక్ చేసుకుని రెడీగా ఉండండి. మీకు డబ్బులు అయితే రాబోతున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు అప్డేట్స్ అయితే ఇచ్చింది. నేను కూడా మన ఛానల్ ద్వారా అనేక అప్డేట్స్ని అయితే మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎప్పటికప్పుడు మీరు వివరాలు కూడా తెలుసుకుంటూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. ఇవన్నీ కూడా తెలుసుకుని మీరు కాబట్టి ఈ విధంగా మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు. ఇప్పుడే తప్పనిసరిగా మీరు ఏం చేయొచ్చు అంటే ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని సిద్ధంగా ఉంటే మీకు అందరికీ కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి. మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఇట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇప్పటికీ చాలామంది రైతులు అయితే చేసుకున్నారు. కొంతమంది రైతులు ఇంకా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోలేదన్నమాట. మరి అటువంటి రైతులకి యొక్క డబ్బులు రావు. కాబట్టి మీరు ఇంకా ఏదైనా అవకాశం ఉంది. ఇప్పటికి కూడా మీరు ఏదైనా ఇప్పుడు కూడా అప్లై చేసుకోవాలనుకుంటే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా మీరు మిస్ అవ్వద్దు. ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా రైతులు ఈ విధంగా చేసుకుంటారని చెప్పి కూడా మనకు అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పటికే చాలామంది రైతులు అయితే గత 19వ విడత డబ్బులు పడలేదని చేసి చెప్పడం జరిగింది. మరి గత 19వ విడత డబ్బులు పడని రైతులకు కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే అవకాశం కల్పించింది. మరి గత 19వ విడత రైతులు ఎవరికి అంటే 19వ విడత డబ్బులు ఎవరికైతే పడలేదో ఆ రైతులు ఇప్పుడు కనుక ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే, ఈకేవైసీ అని కాదు, ఏ కారణం చేత మీకు డబ్బులు ఆగిందనే విషయాన్ని మీరు తెలుసుకుని దాన్ని కనుక క్లియర్ చేసుకుంటే మీకు ఒకేసారి ఇక్కడ 19వ విడత 2,000 రూపాయలు, 20 విడత 2,000 రూపాయలు, రెండు కలిపి 4,000 రూపాయలు మీకు జమ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ప్రతి రైతుకు కూడా ఇది మంచి అప్డేటు. ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూసి మనకు వాళ్ళు డబ్బులు రాక ఇబ్బంది పడ్డారు. మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పకుండా మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే ప్రభుత్వం విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది. మరి రైతులు సిద్ధంగా ఉండాలి. చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మీరు ఎదురు చూసినట్లుగానే ప్రభుత్వం కూడా అవకాశం ఇచ్చింది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. మీరు మరి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం లేదండి. ఇప్పుడైతే ఎవరైతే గతంలో అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే అవకాశం ఉంది. మరి ఒకవేళ మనకు ఈ డబ్బులు విడుదలైన తర్వాత మళ్ళీ ఏమైనా అవకాశం ఇస్తారేమో చూడాలి. ప్రస్తుతానికైతే అవకాశం లేదు. మరి ఏపీలో ఉన్న రైతులకైతే డబుల్ ధమాకా అనే చెప్పుకోవచ్చు. ఒకేసారి అన్నదాత సుఖీభవ తొలి విడత 5,000 రూపాయలు వస్తే పీఎం కిసాన్ 20 విడత 2,000 రూపాయలు వస్తుంది. రెండు కలిపి 7,000 రూపాయల వరకు కూడా మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి రైతులకు ఇబ్బంది లేకుండా ఏపీ ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు ఈ సాయాన్ని అందించడానికి సిద్ధమైపోయింది. మరి తెలంగాణ ప్రభుత్వం కూడా జనవరిలో విడుదల చేసినటువంటి రైతు భరోసాను ఇప్పటివరకు ఇంకా పూర్తి స్థాయిలో విడుదల చేయకపోవడంతో రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఆ రైతులు కూడా మనకు ఖచ్చితంగా మనకు ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా సిద్ధంగా ఉండండి. మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఖచ్చితంగా రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులను అందజేస్తామని చెప్పేసి మరి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. ప్రతి రైతుకు కూడా ఇక్కడ సాయం అయితే అందుతుంది. మరి అర్హుల జాబితాలో పేర్లు కూడా చెక్ చేసుకోండి. అర్హుల జాబితా ఇప్పటికే సిద్ధంగా ఉంది. మనకు పీఎం కిసాన్ వెబ్సైట్లో ఉంది. అలాగే ఏపీ రైతులకైతే అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంది. ఖచ్చితంగా వీటిలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని దాని ప్రకారం ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు సాయాన్ని అయితే చేస్తూ ఉంటాయి. మరి చాలామంది రైతులు అయితే ఇంకా ఈ అప్డేట్స్ అవి తెలుసుకోకుండా ఇబ్బంది పడుతున్నారు. మరొక వారం రోజుల్లో అంటే 10 రోజులు అనుకోండి, మరొక 10 రోజుల్లో మీకు ఈ యొక్క పీఎం కిసాన్ సాయం అయితే అందబోతుంది. 20 విడత 2,000 రూపాయలు. కాబట్టి రెడీగా ఉండండి. మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధమైపోయింది. మరి రెడీగా ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఒకసారి.
ఈ లిస్ట్లో మీకు పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి. మరి దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకుంటే మీకు తప్పకుండా ఇక్కడ డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ రైతు భరోసా ద్వారా డబ్బులను అయితే తీసుకోండి. ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్కి సంబంధించినటువంటి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి.